U1 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 7వ తారీఖు నుంచి డిసెంబర్ 13వ తారీఖు వరకు గల వార ఫలాలను తెలుసుకుందాం. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి, అశ్లేష నక్షత్ర జాతకులు. కర్కాటక రాశి వారికి ఈ వారం జన్మస్థానంలో గురు సంచారము మరియు షష్టమ స్థానంలో కుజ భగవానుని సంచారం వలన గురువు ద్వారా అశుభ ఫలితాలు కలిగినప్పటికీ కూడా కుజుని ద్వారా శుభకరమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. అలాగే కుజుని యొక్క అనుగ్రహము చేత మీకు శత్రు విముక్తి కలుగుతుంది. ఇప్పటి వరకు ఎవరి ద్వారా అయితే మనకి బాధలు ఇబ్బందులు కలిగాయో ఇక పై నుంచి వారి ద్వారా వచ్చేటటువంటి ఒత్తిడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. పని భారం కొంతవరకు విముక్తి కలగడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ వారము సకలమైనటువంటి సౌకర్యాలు కలుగుతాయి. అయినప్పటికీ కూడా గురువు యొక్క జన్మస్థాన సంచారం వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. తెలిసి తెలియనట్టుగానే పని జరిగిపోతూ ఉంటుంది. కార్యక్రమాలలో వాయిదాలు వేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి వాయిదాలు వేసేటటువంటి అలవాటును మానుకోవడం ఉపయుక్తమైనటువంటిది. ఒక పనిని నిర్ణయించిన తర్వాత దానిని సరైన సమయంలో మీరు ఆచరణ చేసినట్లయితే అది మీకు విజయవంతం అవ్వడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కొన్ని చికాకులు కలుగుతూ ఉంటాయి. కుటుంబం నుండి దూరంగా వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వారి యొక్క సహాయ సహకారాలు మనకి ఎంతో అవసరము. కాబట్టి కుటుంబంతో కొంచెం గౌరవంగా ఉండడం వలన మనకి మానసిక, శారీరక, ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందుల నుండి విముక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో చాలా సౌఖ్యంగా మర్యాదగా నడుచుకోవడం అనేటటువంటిది కర్కాటక రాశి వారికి ఈ వారం ఎంతో ఉపయుక్తమైనటువంటిది. అలాగే నవమ స్థానంలో శని సంచారం చేయడం వలన శనిగ్రహ ప్రభావము చేత ఈ యొక్క గురువు స్థానంలో శని సంచారం చేస్తూ ఉన్న కాలం చేత వీరికి కొన్ని ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. పిత్రార్జితము వంటి విషయాలలో కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. తండ్రి ద్వారా సంక్రమించినటువంటి ఆస్తుల విషయంలో లేదంటే ధనము విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. నూతన వధూవరులకు కొంత ఆనందించదగ్గ విషయంగా చెప్పవచ్చు. సౌఖ్యంగా ఉంటారు. మరియు కాలక్రమంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రస్తుత కాలంలో అన్నీ కూడా సక్రమంగానే ఉంటాయి. కాబట్టి ఈ వారం కర్కాటక రాశి వారికి కొంతవరకు ఉపయుక్తమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. వీరు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం ద్వారా సకలమైనటువంటి శుభాలను పొందుతారు. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము, సుబ్రహ్మణ్య స్వామికి జరిగేటటువంటి విశేష కార్యక్రమాలలో పాల్గొనడం వలన వీరు ఉన్నతమైనటువంటి పరిస్థితులను చవిచూడడానికి అవకాశం ఉంటుంది.